ఎన్నికలు ముగిసిన ఏపీలో ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతోంది. మే 23వ తేదీ వరకు ఫలితాల కోసం వెయిట్ చేయడం అన్ని రాజకీయ పక్షాలకు ఇబ్బందిగానే మారింది. ఇప్పటికే చాలా మంది నాయకులు వివిధ రూపాల్లో ప్రజలు ఎవరికి ఓటు వేశారనే విషయాన్ని అంచనా వేసుకొని తమ గెలుపోటములపై లెక్కలు కడుతున్నారు. ఇక కీలకమైన నాయకులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఈ ఉత్కంఠ సర్వేలు మరింత జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంపై అంచనాలు ఊపందుకున్నాయి. ఇక్కడి నుంచి రోజా రెండోసారి పోటీ చేస్తుండడంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. గత ఎన్నికల్లో మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడుపై పోటీ చేసిన రోజా స్వల్ప తేడాతో విజయం సాధించారు. ఇక ఇప్పుడు గాలి వారసుడు భానుప్రకాష్ పై ఆమె తలపడ్డారు. అయితే ఇక్కడ చిత్రమైన విషయాలు చోటు చేసుకున్నాయి. వైసీపీ తరపున పోటీ చేసే అభ్యర్థిగా రోజా పేరు ఎప్పుడో ఖరారైనప్పటికీ అధికార టీడీపీ నుంచి మాత్రం అభ్యర్థి విషయంలో చివరి నిమిషం వరకు కూడా తర్జన భర్జనలు కొనసాగాయి. చివరి నిమిషంలో భానుప్రకాష్ కు టికెట్ ఖరారు చేశారు. అయితే అప్పటికే రోజా దూకుడు ప్రదర్శించారు. ₹4కే రోజా క్యాంటీన్లు ప్రారంభించారు. నియోజకవర్గంలో మొబైల్ రూపంలో నిర్వహించిన ఈ క్యాంటీన్లకు మంచి ఆదరణ ఏర్పడింది. అదే సమయంలో నియోజకవర్గంలో మహిళలను ఆకట్టుకునేందుకు పసుపు కుంకుమ పేరుతో ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి మరీ అందరినీ తనకు అనుకూలంగా తిప్పుకున్నారు. అదే సమయంలో వివాదాలకు అక్రమాలకు దూరంగా ఉన్నారు. నియోజకవర్గంలో ఉండరు, హైదరాబాద్కే పరిమితమవుతున్నారనే టీడీపీ నేతలకు చెక్ పెడుతూ దాదాపు 10 కోట్ల రూపాయల వ్యయంతో ఆమె సొంత ఇల్లు నియోజకవర్గంలో కట్టుకోవడం, నియోజకవర్గంలోని పేదలకు అన్నదానాలు చేయడం వంటివి కలిసి వచ్చాయి. మొత్తానికి చూసుకుంటే గాలి సెంటిమెంట్ పనిచేస్తుందని అనుకున్న నియోజకవర్గంలో ఆ కుటుంబంలో ఏర్పడిన వివాదాలను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో రోజా సక్సెస్ అయ్యారు. ఈ నేపథ్యంలో రోజా గెలుపు ఖాయమని అంటున్నారు. అయితే ఫలితం వచ్చే వరకు మాత్రం ఎదురు చూడక తప్పదు.